సార్ రేవంత్ రెడ్డి గారు దావోస్లో పర్యటిస్తున్న సందర్భంగా ఒక ప్రెస్ మీట్లో ఆయన మన అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఈ నెల 22న జరగబోతుంది కదా సార్. దీనిపైన మోదీ గారి పైన విమర్శలు చేయడం చూస్తున్నాం. అంటే ఆ, నిజమైన హిందూ ఎవరు కూడా అక్కడికి వెళ్ళరు, అసలు ఆ నిర్మాణం పూర్తి కాకముందే ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి గల కారణాలు అందరికీ తెలిసిందే అంటూ ఆయన విమర్శించడం చూస్తున్నాం సార్ మోదీ గారి ఆయన ప్రభుత్వం పైన. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి ఆయన మాటల పైన? ఇది రాజకీయ కోణమేనండి. హ్మ్. హిందూ పోరు అనేది నేను దాన్ని అంగీకరించను. రాజకీయ కోణమే, తప్పులేదు. అంటే ఇప్పుడు ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాత్రికేయుడు అడిగిన క్వశ్చన్కి చెప్పుకుంటారు తప్ప ఆయన కోరిక ఎలుక్కునేది అయితే ఉండదు నాకు తెలిసి, రేవంత్ రెడ్డి గారి బిహేవియర్ ప్రకారం. అంటే ఆయన పరిపాలన చూస్తున్నాం కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారు అన్న మాట చాలామంది విమర్శించారు ఆ మాట మీద. ఎందుకంటే మోదీ గారు లేదా బీజేపీ మతతత్వం పార్టీ కేవలం ఇంకా 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఇటువంటి పోకడలకు పోతుంది, ఊరికే రాజకీయ రంగు పులుముతోంది, దానికి మతమనే రంగు పులుముతోందని విమర్శలు ఈయన చేసిందే కాదు, ఇంతకన్నా ప్రముఖులు ఇంతకన్నా ఘోరంగా ఘాటుగా చేసిన విమర్శలు కూడా ఉన్నాయి, లేకపోలేదు. అయితే ఏంటంటే అది ఆ విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి దేశ నలుమూల నుంచి మేధావులు, పండితులు, సిద్ధులు, యోగులు వాళ్ళతో పెట్టిన ముహూర్తం ఇది. మఠాధిపతులు, పీఠాధిపతులతో పెట్టించిన ముహూర్తంకి ఆ పర్టికులర్ దాన్ని ఏమంటారు, పుష్యమాసం అయిపోయిన తర్వాత లేదా మాఘమాసం నెక్స్ట్ వచ్చే మాసంకి సంబంధించి ఏదైతే ఉందో ఆ మాసాల్లో వచ్చే రాముని నక్షత్రము కానీ అయోధ్య స్థల ప్రభావం కానీ దానికి సంబంధించి అన్ని వెరిఫై చేసి ఆ ముహూర్తం తీపిచ్చారు. అక్కడ ఇప్పుడు మనం కూడా పూర్తి అవ్వకముందే ముహూర్తం అన్నారు. కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేయండి, వుడ్ వర్క్ అవ్వదు, లేదంటే ప్లాస్టరింగ్లు అవ్వవు, అరే మళ్ళీ ముహూర్తాలు లేవు కదా, ముందు గృహప్రవేశం చేసేస్తుంటాం కదా. మరి దాన్ని తప్పు పట్టేది ఎలా పడతాం? ముందు ఆ ముహూర్తం బలమైనది, అది ఎంత సంకల్పంతోని ఎన్నో సంవత్సరాలుగా ఫైట్ చేస్తూ గెలుచుకున్న యావత్ భారతదేశం అంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోతున్న సందర్భం, దాన్ని మరి ఎలాగ రక్తి కట్టించాలి? అంత బలమైన ముహూర్తం ఉంటే కానీ, బలమైన ముహూర్తం ఉంటేట మీరు చాలామంది పండితులు చెప్తుంటారు, ముహూర్త బలము ఎంత గట్టిది అంటే అమ్మాయి అబ్బాయికి ఇష్టం లేకపోయినా ఒకరినొకరు ఆ ముహూర్త బలము కానీ కట్టి పడేసిందంటే లైఫ్ లాంగ్ వాళ్ళు కలిసి జీవిస్తారట. అంటే ముహూర్త బలము సరైన సిద్ధాంతి, సరైన వాడు కరెక్ట్గా పెట్టగలిగితే దాన్ని నోబడీ కెన్ స్టాప్. అంత బలం ఉంటుంది ముహూర్తం అంటే, అది నేను నమ్ముతాను దాన్ని. సో ఆ బలంతో పెట్టారు. ఆయన మేబీ ఆయన జన్మ నక్షత్రమో లేదంటే మోడీ గారి నక్షత్రం ఎవరైతే అక్కడ క్రతువులో కూర్చొని చేయబోతున్నారో వాళ్ళ పేరు బలం కూడా ఉంటుంది. పేరు బలం మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కొంతమంది గృహప్రవేశం గట్రా చేసేటప్పుడు భార్య పేరు మీద ఉంటుందా, భర్త పేరు మీద ఉంటుందా, లేదా భార్య భర్త ఇద్దరు నక్షత్రాలు కలుస్తున్నాయా లేదా, అట్లాంటిది అబ్జర్వ్ చేసే ముహూర్తం తీస్తారు. ఇక్కడ కూడా అలాగే తీసుంటారు. బట్ ఆయన ఒక రాజకీయ ప్రత్యర్థిగా, వీళ్ళు బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ కాబట్టి ఏదో ఒకటి అనాలి, పైగా మీడియా మిత్రుడు అడిగిన దానికి ఏదో ఒకటి చెప్పాలి, బస్ ఆ ఉద్దేశంతో అని ఉండొచ్చు. కానీ అది అంత ఆషామాషి విషయం కాదు. హిందువుడు అనేవాడు మీరు రోజుకు ఒక వార్త చూస్తే ఒక 96 ఏళ్ల ముసలావిడ ఈ అయోధ్యలో అది రామ మందిరం కట్టి దానికి వెళ్తాము అనుకునే వరకు కూడా ఆవిడ మౌనవ్రతం వేయలేదంట. సుమారుగా 21 సంవత్సరాలు మౌనవ్రతంలో ఉండేదంట. నెలలో ఒక్కరోజు మాత్రమే కుటుంబ సభ్యులతో గంట మాట్లాడేదంట. ఈ 21 సంవత్సరాలు కూడా మాట్లాడలేదు. అది అంటే అటువంటి హిందువులు, అటువంటి రామభక్తులు తప్పించిపోయి ఉన్న సందర్భం అది ఆయన రాజకీయంగా చేసిన స్టేట్మెంట్ అని నేను భావిస్తున్నాను. అది కూడా తప్పదు, ప్రత్యర్థి పార్టీలో ఉన్నారు కాబట్టి, బీజేపీకి కాంగ్రెస్కి పోటీగా ఉంది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి, అనాలి, ఏదైనా ఒకటే. అయితే ఆయన చివరికి ఒక మాట అన్నారు, భద్రాచలం ఒకటేనా అయోధ్య ఒకటే అని అన్నారు. వెళ్తాను అన్నారుగా, వెళ్ళనని అనలేదుగా. ఇంకోటి ఏంటంటే బీజేపీ ఇంతకుముందు కూడా డిమాండేషన్ ఇచ్చింది నోట్లకు సంబంధించి, అది చాలా పెద్ద డెసిషన్. సరిగ్గా ఎలక్షన్స్ ముందే దానికి అవన్నీ ఇలా చేస్తుంది అని కూడా కొన్ని రకాల వార్తలు మేబీ అయ్యుండొచ్చు. ఇప్పుడు కూడా ఎలక్షన్స్ ముందే మళ్ళీ రామ మందిరం ఓపెనింగ్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఆ ఓట్లని వాళ్ళకే పడేలా చేసుకుంటుంది మేబీ. మరి ఇంతకుముందు ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేకపోయి? ఒకవేళ ఇలా చేయడం వల్ల వాళ్ళకి కూడా తెలియదా, ఒక రకమైన మైనారిటీ సంబంధించిన ఓట్లన్నీ పోతాయని తెలుసు కదా, అయినా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఎంతోమంది, కొన్ని కోట్ల మంది కళని కదా చేస్తున్నారు. మీరు అలా చేయండి చూద్దాం. నాకు అసలు రేవంత్ రెడ్డి గారన్నా అభిమానమే, మోదీ గారన్నా అభిమానమే. పార్టీలు వేరే ఉండొచ్చు, కానీ ఎవరైనా అయ్యో పార్టీ నష్టపోతుందంటే మనం చాలామంది చేయరు. అమ్మో వాళ్ళు ఒక
1,00,000 ఓట్లు పోతాయంటే అవి ఎవరికీ న్యాయం చేయరు. అలాగే కదా బతికిస్తాం 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో. ఇంతమందికి పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్కి లబ్ధి చేకూరినప్పుడు ఎందుకు చేయకూడదు? చేయొచ్చు కదా. అది కూడా ఒక వాదం ఉంది. చాలామంది అంటే నా అభిప్రాయం కూడా చెప్తున్నా. ఇప్పుడు లౌకిక రాజ్యం మంది అంటారు, అంటే మత ప్రమేయం లేని రాజ్యం లౌకిక రాజ్యం. మరి అలాంటప్పుడు హిందీ నేషనల్ లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్ అని అంటున్నారు కొంతమంది. నేషనల్ లాంగ్వేజ్ కాదు, అఫీషియల్ లాంగ్వేజ్ అంటున్నారు. ప్రతి దగ్గర కూడా హిందీ, ఇంగ్లీష్తో పాటు హిందీలో కూడా పేరు ఉంటుంది. ఎందుకు ఒక్కదానికి దానికి ప్రాధాన్యత ఇచ్చారు? అంటే ఎక్కువ రాష్ట్రాలు హిందీ మాట్లాడతాయి కాబట్టి హిందీకి ప్రాధాన్యత ఇచ్చారు కదా. మరి ఎక్కువ మంది పర్సంటేజ్ హిందువులు ఉన్నారు కాబట్టి హిందూ పరమైన రాజ్యం అని డిక్లేర్ చేయొచ్చుగా, చేయకూడదా? అది చేసే సత్తా ఎవరికైనా ఉందా? ఓట్లు పోతాయి, ఓట్ల రాజకీయాలు. ఓటర్లను చాలా ఒక వర్గానికి చెందిన వారు మనకు ఓట్లు వేయరు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంతకుముందు ట్రిపుల్ తలాక్ సంబంధించి క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే ఓన్లీ ఆ పర్టికులర్ మైనార్టీకి సంబంధించిన ఓట్ల కోసమే బీజేపీ ఇలా బిహేవ్ చేసిందని. పోనీ అలాగే అనుకోండి, మీరు ఎందుకు చేయలేదు? అంతే కదా. అందరూ ఆడామగా ఇద్దరూ సమానమే. మరోవైపు 33% చట్టసభల్లో కూడా ఇస్తున్నప్పుడు, అందరికీ సమాన హక్కులు కల్పించాలన్నప్పుడు, వేరే మతంలోకి అయితే మాత్రం ఆడవాళ్ళు దేవాలయాలు పంపించాడని చెప్పి రాద్ధాంతాలు చేయొచ్చు, సుప్రీంకోర్టులో వాదించవచ్చు. ఓ పర్టికులర్ మైనార్టీకి చెందిన సంబంధించిన అమ్మాయిల విషయంకి వస్తే మాత్రం వాళ్ళు ఆడవాళ్ళు కాదా? అక్కడ ఎందుకు ఆ నిబంధనలు? అక్కడ మాత్రం వాళ్ళ దాంట్లో చొరవ చూపకూడదు, వాళ్ళు దూరకూడదు అంటారు. మరి మిగతా మతాల ఆడవాళ్ళు దాంట్లోకి దూరిపోవచ్చా? కాదు కదా. కాబట్టి ఆయన ఈ అయోధ్య మందిరం, రామ మందిరం విషయం అయితేనేమి, ఎవరైతే ఆ బాబాజీ గారు, కళ్ళు లేని బాబాజీ గారు ఇచ్చిన విట్నెస్ కానీ, లేదంటే ఆయన ఎవరు సీనియర్ అడ్వకేట్ ఆయన కానీ, చాలామంది సుదీర్ఘంగా ఒక లైఫ్ టైం దానికి డెడికేట్గా చేసి వాదించి దానికి ఎందుకు, దానికి మూలాలేంటి అని కూడా వాదించి చేసుకోగలిగారు. కోర్స్ అంటే దాంట్లో కొంత వాస్తవం ఉండొచ్చు, కొంత అవాస్తవం ఉండొచ్చు, లేదా వాస్తవానికి ఎక్కువగా బలం చేకూర్చేలా మరికొన్ని యాడ్ చేసి ఉండొచ్చు. తప్పదు. ఇప్పుడు అటువైపు వాళ్ళు మాకు చెందింది అని ప్రైడ్ చేయడం కూడా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు తెలిసిన వరకు వాళ్ళకి సంబంధించిన ఉంది అది కాబట్టి అది వాళ్ళ అభిప్రాయం. బట్ మూలాలకు వెళ్తే మాదుందని చెప్పి వీళ్ళ అభిప్రాయం. సో ఇటువంటి నేపథ్యంలో దాని మీద మొదటి నుంచి కూడా రభస జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తూనే ఉన్నారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు, పొగిడే వాళ్ళు పొగుడుతున్నారు. డిమానిటైజేషన్ కూడా ఓట్లు రద్దు చేయడం, నోట్లని 2000 నోట్లు రద్దు చేయడం వల్ల ఎంతో బ్లాక్ మనీ కానీ, ఈ దొంగ నోట్లు కానీ చాలా వరకు పోయాయి. దానివల్ల బీజేపీకి ఎంత నష్టం వస్తుందని కూడా ఆలోచించకుండా డేరింగ్ డెసిషన్ తీసుకుందిగా కదా. ట్రిపుల్ తలాక్ కూడా ఎంతో ఇష్యూ వస్తుందని చెప్పి, బట్ దాన్ని డేరింగ్ డెసిషన్ తీసుకుని ఇప్పుడు అయోధ్య మందిరం. మేబీ ఎలక్షన్స్ ముందు చేస్తున్న స్ట్రాటజీ ఏమో, నిజంగా నిస్వార్థంగా ప్రయత్నిస్తున్నప్పుడు కరెక్ట్గా ఎలక్షన్స్ వస్తున్నాయేమో, అక్కడికి అది సింక్ అవుతుందేమో, కరెక్ట్గా ప్రతిపక్షాలకు కూడా ఛాన్స్ దొరికింది. సో అంటున్నారు, తప్పులేదు. బట్ ఆయన ఇన్న రేవంత్ రెడ్డి గారు కూడా చివరికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు భద్రాచలం అయినా ఒకటే, అయోధ్య అయినా ఒకటే. మళ్ళీ ఆయన ఆ రామ్ భక్తులను ఇప్పుడు ఇండైరెక్ట్గా ప్రూవ్ చేసుకున్నారుగా, అయిపోయింది. కాకపోతే రాజకీయ పరంగా ఏదో ఒకటి అనాలి, విమర్శించాలి కాబట్టి విమర్శించుండొచ్చు. ఆయన జనరల్గా అలాగా అంత ఘాటుగా విమర్శించే వ్యక్తి అయితే కాదు. బట్ హిందువులు కొంతమంది వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళు లేదు, పార్టీ పరంగా చూసినా కూడా ఇంత స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి వెళ్ళకపోవచ్చు. తర్వాత వెళ్తారేమో. పూర్తి ఇప్పుడు మంచి ముహూర్తం ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా ఆ సెక్యూరిటీ రీజన్స్ పరంగా కానీ, ఎందుకంటే ఎంతో ఫైట్ చేసి తెచ్చుకునేది కానీ దానికి తగ్గట్టు భద్రత కూడా ఉండాలిగా. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు, అందరూ రావద్దు, ఒకేసారి అందరూ రావద్దు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, అంతమందికి కోట్ల మందికి అకామిడేషన్ అవన్నీ కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే దేశంలోనే అత్యధిక పెద్ద మేళ మహాకుంభమేళాకే చాలా వరకు ఏర్పాట్లు చేయలేకపోతుంటారు. తర్వాత దేశంలో అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. ఇప్పుడు దానికి కూడా చాలా వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోలేకపోతున్నారు కదా. మరి అలాంటప్పుడు ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఉన్న కళ నెరవేరుతున్నప్పుడు ఇంతమంది మీరు రావద్దు, కొంతమంది సాధువులకి, కొంతమంది ప్రముఖులకే ఆహ్వానం ఉంది అన్నట్టుగా కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ప్రభుత్వం వారు. మంచిదే అది. కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఎంతమంది వచ్చారు సరిగ్గా విమర్శించే విమర్శలు కూడా వస్తాయి రేపు. దానికన్నిటికీ సిద్ధపడే వాళ్ళు దిగుతున్నారు, జరుగుతుంది.